అందరం కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నోళ్ళు తెరిచి ఒక 2 నిమిషాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ దినమును బట్టి, ఈ గడియను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, రాజానికి స్తోత్రం. నన్ను మీరు ఆకర్షించి ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. నా పట్ల నీవు కలిగి ఉన్న ప్రతి ఉద్దేశంను బట్టి నీకు స్తోత్రం. దానిని ఈరోజు నెరవేర్చుకోబోతున్నందుకు నీకు స్తోత్రం. నాతో ప్రత్యేక రీతిలో మాట్లాడయ్యా. నీ ఆకర్షణ లేనిదే నీ సన్నిధానం లేక ఎవ్వరు కూడా రాలేరు. ఏ యోగ్యత లేకపోయినా మమ్మల్ని మీరు ఈ సన్నిధానంలో కనపడడానికి కృపనిచ్చి తీసుకొని వచ్చారు. మీకు స్తోత్రం. మీ ఉద్దేశంలో నా జీవితంలో నెరవేర్చండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. నోళ్ళు తెరవండి. జస్ట్ ఓపెన్ యర్ మౌత్ అండ్ జస్ట్ వర్షిప్. నోరు తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. Oh, we glorify your holy name. యేసయ్యా నీకు స్తోత్రం. అందరం లేచి నిలబడదాం. 10 నిమిషాలు దేవుని ఘనపరుస్తాం. లెట్స్ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించి ప్రభువా నాతో మాట్లాడు నాయనా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా పాడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా. మన 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా. అద్భుతం చేయువాడా, అతిశయమిచ్చువాడా, ఆలోచనాకరుడా, మా యేసు రాజా నీవే. అందరం చెప్దామా? అద్భుతము చేయువాడా, అద్భుతం చేయువాడా, అతిశయమిచ్చువాడా, అతిశయమిచ్చువాడా, ఆలోచనాకరుడా. మా యేసు రాజా, మా యేసు రాజా నీవే. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఓ వి వర్షిప్ యు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సోయరామందే యేసయ్యా. మరొకసారి హల్లెలూయా. Come on, worship church. రాజాది రాజు, ప్రభులకు ప్రభువు, నిత్యము రాజ్యమేలుతున్న దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా. పేతురుతో నీలో ఉన్నవాడా, నిత్యము నాలో
నివసించువాడా, పేతురుతో నేలో నిత్యము నాలో నివసించు. పేతురు తోనెలో ఉన్నవాడా, పేతురు తోనెలో ఉన్నవాడా, నిత్యము నాలో నివసించువా. పేతురు తోనెలో ఉన్నవాడా, తోనెలో ఉన్నవాడా, నిత్యము నాలో నివసించువాడా, సహచరుడిగా నాతో ఉండువాడా, నాకు సదా సహాయం చేయువాడా, సహచరుడిగా నాతో ఉండువాడా, నాకు సదా సహాయం చేయువాడా. హల్లెలూయా, ఆమేన్. ఓ హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా. Oh, we glorify your holy name. హల్లెలూయా. అందరం కలిసి చెప్దాం, హల్లెలూయా. Worship you, Lord. We give you the glory. యేసయ్యా, నీటిని కూడగా నిలుపువాడా, ఆరిన నేలపై నడుపువాడా, నీటిని గోడగా నిలుపువాడా, ఆరిన నేలపై. అందరం చెప్తాం, నీటిని గోడగా నిలుపువాడా, నీటిని గోడగా నిలుపువాడా, ఆరిన నేలపై. నీటిని గోడగా నిలుపువాడా, గోడగా నిలుపువాడా, ఆరిన నేలపై నడుపువాడా, వస్త్రము జోలు అరుగక చేసి నాలోన అద్భుతము చేయువాడా, వస్త్రము జోలు అరుగక చేసి నాలోన అద్భుతము చేయువాడా. హల్లెలూయా, ఆమేన్. ఓయా రామందేరే సెకే యేసయ్యా, హల్లెలూయా, 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 యేసయ్యా, హల్లెలూయా. పాడాలి, దేవుని కనపరచాలి, దేవుని కీర్తించాలి, దేవునికి చెందవలసిన. యేసయ్యా, హల్లెలూయా. Oh, we bless you, Lord. Bless you, Jesus. యేసయ్యా, కానాను పెళ్ళిలో ఉన్నవాడా, నీటిని ద్రాక్షారసముగా మార్చిన వాడా, కానాను పెళ్ళిలో ఉన్నవాడా, నీటిని ద్రాక్షారసముగా మార్చిన వాడా, కానాను పెళ్ళిలో. ఆమేన్. నీటిని ద్రాక్షారసముగా మార్చిన వాడా, నా జీవితములో నేను పిలవగానే నా స్థితి గతిని మార్చువాడా, నా జీవితములో నేను పిలువగానే నా స్థితి గతిని మార్చువాడా. హల్లెలూయా, ఆమేన్. సోయా రామందే
యేసయ్యా. మన స్థితిగతులను మార్చే దేవునికి, మన పరిస్థితులను మార్చే దేవునికి, స్తుతుల ద్వారా నీ యొక్క స్థితిని మార్చే దేవునికి హల్లెలూయా. ఓ వి వర్షిప్ యు లార్డ్. సోయరమందే యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. కడవరకు యోబుతో ఉన్నవాడా, రెండంతలు తిరిగి దయచేయువాడా. కడవరకు యోబుతో ఉన్నవాడా, రెండంతలు తిరిగి దయచేయువాడా. కడవరకు యోబుతో ఉన్నవాడా, రెండంతలు తిరిగి దయచేయువాడా. దయచేయు కడవరకు యోబుతో ఉన్నవాడా, యోబుతో ఉన్న రెండంతలు తిరిగి దయచేయువాడా. కష్టము లేని నష్టములోన నా చేయి విడువక నిలుపువాడా. కష్టము లేని నష్టములోన నా చేయి విడువక నిలుపువాడా. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా oh we worship you Lord, glorify your holy name యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అద్భుతము చేయువాడా, అద్భుతం చేయువాడా. అతిశయమిచ్చువాడా, అతిశయమిచ్చువాడా. ఆలోచనాకరుడా, మా యేసు రాజా నీవే, మా యేసు రాజా నీవే. అందరం చెప్తామా? అద్భుతము చేయువాడా, అద్భుతం చేయువాడా, అతిశయమిచ్చువాడా, అతిశయమిచ్చువాడా. ఆలోచనాకరుడా, నా యేసు రాజా నీవే, నా యేసు. Come on, lift up your hands and sing hallelujah, 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 hallelujah. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా యేసయ్యా. ఓ యేసయ్యా. సోయరమనే యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా. Oh, the glory of God is filling this place. దేవుని యొక్క షకీనా మేఘము ఈ ఆలయాన్ని కమ్ముకుంటోంది. హల్లెలూయా. The glory of God. Soyarama sheke yarama. Soyaramandere seke. Oh, hallelujah. Hallelujah. అద్భుతం చేయువాడా,
ఇచ్చువాడా, ఆలోచన కరుడా, నా యేసు నీవే. అద్భుతము చేయవాడా, అద్భుతం అతిశయమిచ్చువాడా, అతిశయమిచ్చువాడా, ఆలోచన కరుడా, మా యేసు రాజా, మా యేసు. చివరిసారి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఓ వి ప్రైజ్ యు, వి వర్షిప్ యు. చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు చెల్లిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ వి వర్షిప్ యు లార్డ్, వి గివ్ యు ద గ్లోరీ, వి గివ్ యు ది ఆనర్. ఓ నీకే మహిమ, నీకే ప్రభు. 2021లో ఆన్లైన్ వర్షిప్ చేసేటప్పుడు దేవుడు ఒక విజన్ ఇచ్చాడు, దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటనంటే చాలా క్లియర్గా ఎర్లీ మార్నింగ్ ఒక 3-4 o'clock అట్లా లేపాడు దేవుడు. నేను ప్రార్థన చేస్తుంటే క్లియర్గా ఒక స్క్రీన్లో, ఇట్లా వైట్ స్క్రీన్లో దేవుడు ఒక విజన్ చూపించాడు. ఏంటనంటే ఒక చక్కని ఒక పొలమును చూపించాడు. 3 పక్కల కూడా ఒక పొలం ఉంది, పచ్చని పైర్లు. ఇంకొక వైపు నీరుంది, ఒకవైపు నీరుంది, 3 వైపులా పచ్చని పొలాలు ఉన్నాయి. ఆ మధ్య భాగంలో ఒక మంచి నేల. ఆ నేలలో ఒక పెద్ద ఆరాధన గోపురాన్ని దేవుడు చూపించాడు, ఆరాధన గోపురం. తర్వాత ఆ ఆరాధన గోపురానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టేషన్ ఉంది. అక్కడి నుంచి మనుషులు దిగి పరిగెత్తుకుంటూ ఆత్రంగా ఆ ఆరాధన గోపురంలోకి వెళ్తున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు వారు వెలిగింపబడి వస్తున్నారు, అంటే దేవుని యొక్క మహిమలో మార్చబడి వస్తున్నారు. సో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి అని అంటే, ఇది రాబోయే దినాల్లో ఆరాధికులను తర్బీదు చేసేటువంటి వర్షిప్ సెంటర్ కాబోతోంది. ఇది మీ పరిచర్యకి నేను ఇవ్వబోతున్నాను దేవుడు చెప్పినప్పుడు నాకు దేవుని ఆ మాటలు, ఆ దర్శనము ఇట్ వాజ్ బియాండ్ మై ఇమాజినేషన్. నేను అనుకోలేదు, నేను అది ప్రార్థన కూడా చేయలేదు అలాగ చేయాలని. కానీ నాకు ముందు నుంచి కూడా భారం ఏంటి అని అంటే ఆరాధికుల్ని తరబేది. మీకు తెలుసు కదా, వర్క్షాప్స్ ఇవి పెడుతుంటాం. సో ఇలాగ ప్రార్థన చేసి, సరే ప్రభువా, దర్శనం ఇచ్చేవాడివి నీవే, దానికి కావాల్సిన వనరులు ఇచ్చేవాడు కూడా నీవే అని దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాను. 21లో జరిగిన సంఘటన ఇది. 23 మధ్యలో ప్రార్థన చేస్తున్నాను. అంత పెద్ద ల్యాండ్ కొనడానికి మీకు తెలుసు, నేను ఉద్యోగం రిజైన్ చేసేసా, ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసా. ఎక్కడ ప్రభు అనుకొని మొత్తానికి దేవుని పాదాల దగ్గర పెట్టాను. 2023లో అద్భుత రీతిగా దాన్ని నేను మీకు లైవ్ చెప్పలేను, బట్ అద్భుత రీతిగా దేవుడు దానికి కావాల్సిన వనరులు ప్రొవైడ్ చేసి ఈ జనవరి నెలలో దాదాపు ఒక 6 నెలల పాటు వెతికి ఎగ్జాక్ట్లీ దేవుడు ఏది చూపిస్తున్నాడు దానికోసం వెతికితే 25-30 స్థలాలు వెతికిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఎగ్జాక్ట్గా దేవుడు ఏదైతే దర్శనం చూపించాడో అట్లాంటి నేల, 2 ఎకరాల స్థలము, తోట, 3 ప్రక్కలకు కూడా పచ్చని పైర్లు, ఒక పక్క మంచి ఫుల్గా నీళ్ళు ఉన్నటువంటి చెరువు. ఓకేనా, ఇటువంటి స్థలాన్ని దేవుడు జనవరి నెలలో దేవుని కృప, మీ అందరి ప్రార్థనల వల్ల దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. గడిచిన 1 నెలగా అక్కడ పనులు జరుగుతున్నాయి, జేసీబీ పనులు, ఫెన్సింగ్ అది జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రతి నెల అక్కడికి ఒక దైవ సేవకుని తీసుకొని వచ్చి ఆ నేల కొరకు ప్రార్థన చేయించి, దాని తర్వాత దేవుడు ఎప్పుడు దాని కొరకు వనరుల్ని తెరుస్తాడో కట్టడానికి, నేను చెప్తున్నది ఇప్పుడు తీసుకోవడానికి, స్థలం తీసుకోవడానికి ఇచ్చాడు, కట్టడానికి ఇది ఇట్స్ అ వెరీ హ్యూజ్ ప్రాజెక్ట్.
సో కట్టడానికి ఎప్పుడైతే ఇస్తాడో అప్పటి వరకు కూడా అక్కడ ఆరాధనలు జరుగుతాయి. ఆ ప్లేస్ కట్టిన తర్వాత ఆ ప్లేస్ని సార్వత్రిక సంఘానికి ఓపెన్ చేసి ఎవరైనా అక్కడికి వచ్చి వర్షిప్ సెమినార్స్ పెట్టుకోవచ్చు, చర్చెస్ నడిపించవచ్చు, వీబీఎస్ రిట్రీట్స్, మీరు యూత్ రిట్రీట్ జరిపించుకోవాలన్నా, చర్చ్ రిట్రీట్ జరిపించుకోవాలన్నా, అనంతపూర్ నుంచి బయటకు వచ్చి చేసుకోవాలన్నా ఆ ప్లేస్ విల్ బి గివెన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో దీని గురించి మీరు ప్రార్థన చేయండి. ఒక పేరు మీరు గుర్తుపెట్టుకోండి, ఎలోగియా. చెప్పండి, ఎలోగియా గార్డెన్స్. గట్టిగా చెప్పండి, ఎలోగియా గార్డెన్స్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్. కింద బ్రాకెట్లో ద ల్యాండ్ ఆఫ్ వర్షిప్. ఎలోగియా అంటే అ గిఫ్ట్ ఆఫ్ ప్రైజ్, స్తుతి కానుక, స్తుతి బహుమతి. సో అక్కడ స్తుతి ధూపాలు, ఆరాధన ధూపాలు లేవడానికి దేవుడు ఇచ్చినటువంటి కానుక. అద్భుతంగా ఇందాక పాడిన పాటల ఏదైతే ఉందో అది మక్కి దేవుడు నిరూపించాడు మా జీవితంలో. చర్చ్ అయిన తర్వాత మీరు నన్ను వచ్చి కలిస్తే నేను మీకు చెప్తాను ఎలాగ దేవుడు దానికి ప్రొవైడ్ చేస్తాడని. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? తొందరలో ఏఎల్ చర్చ్ అక్కడ ఒక రిట్రీట్ జరుపుకొనును గాక. కొట్టండి బాగా చప్పట్లో. వండర్ఫుల్. సో దేవుని వాక్యంలోకి మనం వెళుదాం. ఈరోజు నేను మీతో ఒక 3 విషయాలు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ 3 విషయాలు ఏంటంటే, దేవునికి మనము స్నేహితులుగా పిలవబడడానికి మనకు ఉండవలసినటువంటి ఒక 3 అర్హతలు. 3 qualities or 3 characters that we need to have to be called a friend of God. ఓకేనా? దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడో తెలుసా? స్నేహితుడా అని పిలుస్తున్నాడు. కొంతమందిని దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తి యొక్క ఎగ్జాంపుల్ నేను మీకు తీసుకొని అందులో నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఆ వ్యక్తిని దేవుడు నా స్నేహితుడా అని పిలిచాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? వాట్ ఆర్ దట్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ దట్ దిస్ మ్యాన్ హ్యాడ్ టు బి కాల్డ్ యాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అది మనుషులు ఆయనకు పెట్టిన టైటిల్ కాదు, దేవుడే ఆయన ఏమని పిలిచాడు? నా స్నేహితుడా అని పిలిచాడు. సో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావాలు ఏంటి, ఆ యునీక్ క్యారెక్టర్స్ ఏంటి అన్నది ఈరోజు మనము తెలుసుకోగలిగితే, అవి మన జీవితంలో మనము అవలంబించగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన యొక్క స్నేహితుడా అని పిలవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. రైట్. సో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళుదాం. మొట్టమొదటిగా యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఎవరైనా ఒకరు తీసి చదవగలిగినటువంటి వారు తొందరగా చదవండి. జేమ్స్ చాప్టర్ 2 and verse 23. కాబట్టి అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. తర్వాత అనులేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. ఎవరి వ్యక్తి? అబ్రహాము తన యొక్క గతాన్ని మనం చూసుకుంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడు? తను విగ్రహారాధన చేసే కుటుంబం, విగ్రహాలను పూజించేటువంటి ఒక అన్యుల కుటుంబం, ఆ అన్బిలీవర్ బ్యాక్గ్రౌండ్. అటువంటి వ్యక్తి ఈ వాక్యంలో మొట్టమొదటిలో ఒక మాట ఉంది. ఏంటది? అబ్రహాము యెహోవాను నమ్మెను. హీ బిలీవ్డ్ ద ట్రూ గాడ్. సో ఎప్పుడైతే నా జీవితంలో దేవునిని, నిజమైన దేవునిని నమ్ముతామో మన జీవితంలో దేవుడు ఆయన యొక్క నీతిని ఇస్తాడు. ఆయన ఇట్ సేస్ హీ వాస్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతిగా ఎంచబడ్డాడు. ఓకేనా? దాని తర్వాత దేవుడు అతనికి ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటది? తన స్నేహితుడు అని పిలువబడ్డాడు. సో ఈరోజు మనం ఆలోచిస్తే వాట్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ డిడ్ అబ్రహాం హ్యావ్? అబ్రహాముకి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి గుణాలేంటి, సుగుణాలేంటి, దేన్ని బట్టి దేవుడు అలాగ పిలవాల్సి వచ్చింది అన్నది నేను ఒక 3 పాయింట్స్ మీకు చూపిస్తాను. తెరవండి బైబిల్స్. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి అమ్మా. జెనసిస్ చాప్టర్ 12 and verse 1 to 4. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప
చేయుదును. ఆ నీవు తర్వాత ఆశీర్వాదముగా ఉందువు. ఉందును. నిన్ను ఆశీర్వదించు వారిని ఆహా. ఆశీర్వదించెదను, ఆ. నిన్ను దూషించు వారిని శపించెదను. ఆ. భూమి యొక్క సమస్త వంశములు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడు. నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యెహోవా, ఈ లైన్ అండర్లైన్ చేసుకోవాలి. ఏంటది? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. మొట్టమొదటి క్వాలిటీ, మొట్టమొదటి క్యారెక్టర్ ఆఫ్ అబ్రహాం ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కొత్త నిబంధన గ్రంథంలో ఈ టర్మ్ని రక్షణ అంటాం మనం. దేవుని నమ్ముకున్న తర్వాత మనకేమొస్తుంది? విశ్వాసమును బట్టి, దేవుని కృపను బట్టి మనకు రక్షణ. ఓకే, నౌ హీ బికేమ్ అ బిలీవర్ ఆఫ్ గాడ్. దాని తరువాత ఆయనకు ఒక పిలుపు వచ్చింది, పరిచర్య పిలుపు. ఏమన్నాడు దేవుడు? విడిచిపెట్టిన ఆయన, ఇంక నీ అలవాట్లు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టు, మీ నాయన్ని వదిలిపెట్టు, నీ యొక్క బంధుమిత్రులను వదిలిపెట్టి, లాస్ట్కి నీ దేశాన్ని వదిలిపెట్టి నేను ఒక ప్లేస్కి పంపించబోతున్నా. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యూ టు సమ్ ప్లేస్. ఏ ప్లేస్ అని చెప్పలా, మ్యాప్ చూపించలా, ఇదిగో పలానా ప్లేస్ అని చెప్పలా. ఏం చెప్పాడు? ఆ ప్రదేశానికి నీవు వెళ్ళాలి. నువ్వు వెళితే నేనేం చేస్తాను? నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వాదంగా మారుస్తాను, నీ నామంను గొప్ప చేస్తాను, నేను గొప్ప జనాంగంగా చేస్తాను, నేను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించేవారిని నేను శపిస్తాను. సర్వవంశములు, రాబోయే తరాలు నిన్ను బట్టి ఆశీర్వదింపబడుతుంది అన్నప్పుడు ఆ లాస్ట్ చివరి లైన్ ఏంటో తెలుసా? యెహోవా అబ్రహాముతో చెప్పిన ప్రకారం అబ్రహాము. దాని తర్వాత, దానికి ముందు కానీ దాని తర్వాత కానీ ఏం లేదు. దేవుణ్ణి ఆయన వెళ్ళి ప్రశ్నించలేదు, ఎక్కడికి పంపిస్తున్నావు ప్రభా, ఏం చెప్పలేదు. దాన్ని ఏమంటారో తెలుసా? 100% ఒబీడియన్స్, 100% విధేయత. చెప్పండి, 100% విధేయత. ప్రభువా, నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను జీవించడానికి అక్కడ నాకు వసతులు ఉన్నాయా? ఇల్లుందా? ఆ చుట్టుపక్కల నాకు నా భార్య, నా బిడ్డలు సంసారం చేయడానికి వసతులు ఉన్నాయి? నథింగ్ హి ఆస్క్డ్. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఈరోజు నేను నా జీవితంలో చాలాసార్లు దేవుని యొక్క పిలుపులు వస్తాయి, కొన్నిసార్లు మనం వినం, మన చెవులు మందగిస్తాయి. పదే పదే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, కానీ మనం దేవునికి పెడచెవిని పెడతాం. అబ్రహాం యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆయన దేవుని యొక్క మాటలను క్షుణ్ణంగా విని వాటికి ఏం చేశాడు? విధేయత చూపించాడు. 100% సబ్మిషన్, 100% సబ్మిషన్ టు ద డైరెక్షన్ ఆఫ్ గాడ్. దేవుడు చూపించేటువంటి మార్గానికి ఆయన 100% విధేయత చూపించాడు. రెండవ క్యారెక్టర్ చూస్తాం. ఆదికాండము 14వ అధ్యాయము 21 నుండి 23 చదవండి అమ్మా. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము ఏమన్నాడు? నేనే అబ్రామును ధనవంతునిగా చేశానని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారనైనను వాటిలో దేనినైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత చూపించాడు. దేవుని యొక్క పిలుపు ప్రకారం ఆయన చెప్పిన విధానంగా ఆయన వెళ్ళాడు. ఈ వెళ్తున్నటువంటి ప్రయాణంలో ఆయనకు ఒక శోధన వచ్చింది, ఒక టెస్ట్ వచ్చింది, ఒక టెంప్టేషన్ వచ్చింది. ఏంటది? సొదొమరాజు వచ్చాడు. ఆయన అన్నాడు, మనుషులను నాకు ఇచ్చేయి, నీకు ఎంత కావాలో అంత తీసుకో. మన మాటలో చెప్పాలంటే బ్లాంక్ చెక్ ఇచ్చాడు, సైన్ చేసేసి బ్లాంక్ చెక్ ఇచ్చాడు. నీకు ఎంత కావాలో అంత తీసుకో, కానీ ఏం చేయి, మనుషులను మాత్రం నాకు ఇచ్చేసాయి. ఏమన్నాడో తెలుసా అబ్రహాము? నువ్వే నన్ను ధనవంతుని చేశావు అని నీవు చెప్పుకొనుట నాకు ఇష్టం లేదు. బ్లాంక్ చెక్, దాన్ని ఏమంటారో తెలుసా? ధనాపేక్ష. ఒక బంపర్ ఆఫర్ వచ్చింది అబ్రహాంకి. బట్ హీ సెడ్, నేను నీ యొక్క వాటిలో ఒక నూలిపోగైనను నీ చెప్పుల వారనైనను ముట్టుకోనని నా దేవునితో నేను ప్రమాణం చేశాను. మన జీవిత ప్రయాణంలో చెప్తాను, దీన్ని ఏమంటారో తెలుసా? ఈ క్యారెక్టర్ని
అబ్రహాం యొక్క క్యారెక్టర్ని, దేవుని కొరకు రాజీ పడని స్వభావం, అన్కాంప్రమైజ్డ్ స్టాండ్ ఫర్ గాడ్. మన పరిచయ జీవితంలో కానీ మన దైనందిక జీవితాల్లో కొన్నిసార్లు మనీ విల్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ధనము, ఎస్. ఈరోజు పరిచర్యలు, నేను చెప్తాను, ఎవరిని క్రిటిసైజ్ చేసి నేను మాట్లాడడం లేదు, నో అఫెన్సెస్, బట్ ఈరోజు అలాగ ఎంచచ్చు. డబ్బులు మనసులో పెట్టుకోకుండా పరిచర్య చేసే పరిచర్యలు అలాగ ఎంచచ్చు. ఎందుకు? ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ కమర్షియలైజ్డ్. అంత కమర్షియల్ అయిపోయింది. నేను ఏమి చేస్తే నాకు సంపాదన వస్తుంది. టీవీ మినిస్ట్రీ కింద అకౌంట్ నంబర్లు లేకుండా, గూగుల్ పేలు, ఫోన్పేలు లేకుండా ఉన్న పరిచయాలు చెప్పండి, చూపించండి నాకు. వై? బికాస్ మనీ ఈస్ ప్లేయింగ్ అ వెరీ వైటల్ రోల్. అబ్రహాంకు కూడా బంపర్ ఆఫర్ వచ్చింది, అమ్మేసుకోయ్యా నీ క్యారెక్టర్ని, నీకు ఎంత కావాలో చెప్పు నేను ఇస్తాను అన్నాడు. ఎవరు? సొదమరాజు. ఆయన ఏమన్నాడు? హే, వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాన్? నువ్వు మాట్లాడుతున్నది ఏంటి? నేను దేవుని దగ్గర ఆకాశమును భూమిని సృష్టించినటువంటి దేవునికి నా 2 చేతులెత్తి నేను ప్రమాణము చేశానయ్యా. ఈ స్టాండ్లో, ఈ పరిచర్య జీవితంలో, ఈ దైనందిక జీవితంలో డబ్బుల కొరకు నేను అమ్ముడుపోను. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. మై గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. రాజీ పడాల, కాంప్రమైజ్ కాల. ఈరోజు పరిచర్యలు చాలా వరకు పరిచర్యలు అమ్ముడుపోతున్నాయి తెలుసా? మీకు డబ్బులు ఇస్తామండి చర్చ కట్టుకోవడానికి, మా పేరు వేయండి, ముద్ర వేయండి అంటే అమ్ముడు, దర్శనం పోయింది. ద విజన్ ఇస్ గాన్. ఆయన్ని దేవుడు దయనీయ స్థితిలో నుంచి పరిచర్యలోకి పిలిచింటాడు. ఒక దర్శనం ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ పరిస్థితి వస్తుందో, దేవుని పైన ఆధారము కన్నా దేనిపైన ఆధారపడుతున్నారు? డబ్బు పైన. నేను చెప్తున్నా ఈ మాట. టుడే 99% ఆఫ్ ద మినిస్ట్రీస్ ఆర్ లైక్ దిస్. దర్శనం పోయింది, పిలుపు పోయింది. అందుకే ఈయన అంటాడు, నువ్వు డబ్బు వదిలిపెట్టు నాయన, డబ్బు వదిలిపెట్టు, దట్ వీ విల్ టాక్ లేటర్. నీ చెప్పుల వారా, నీ యొక్క బట్టలో ఒక దారం కూడా నాకొద్దు. అట్లుండాలి దేవుని కొరకు. రాజీ పడని స్వభావం అబ్రహాంది. ఓకేనా? ఎన్నేళ్ళు అయిందన్నా ఇక్కడ పరిచయం స్టార్ట్ చేసి? 11th ఇయర్. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నా, అంచెలంచెలుగా నేను చూస్తున్నాయి పరిచర్యని. 100% డబ్బు గురించి కాంప్రమైజ్ కాక దేవుని పైన ఆధారపడింది కాబట్టి 11 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. ఎస్, ఐఎమ్ టెలింగ్ యూ దిస్. అందుకే బైబిల్ని ఇలాగ 2గా విభజిస్తే సెంటర్ బైబిల్ వర్డ్స్ ఏంటో తెలుసా? 118వ దావీదు కీర్తన 8వ వచనం ఏంటది? మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. హల్లెలూయా. ఈరోజు నువ్వు డబ్బును నమ్ముకున్నావా పడిపోతావు, మనుషులను నమ్ముకున్నావా పడిపోతావు, నీ చుట్టుపక్కల పరిస్థితులను నమ్ముకుని, నీ ఉద్యోగాన్ని నమ్ముకున్నావా పడిపోతావు. నేను చాలాసార్లు నా ఉద్యోగాన్ని బట్టి నేను గర్వపడేవాడిని. సమ్టైమ్స్ ఐ యూస్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై జాబ్. ఎందుకనంటే అంత ఉన్నతమైన ఉద్యోగం, మీకు తెలుసు కదా, 3 లక్షల రూపాయల జీతము, ఎయిర్లైన్ ఇండస్ట్రీ, ఫస్ట్ క్లాస్ ట్రావెల్, ఫ్లైట్, అన్ని, ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్. ఎయిర్లైన్ ఇండస్ట్రీ, ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ నా పేరు తెలుసు. ఓ జోయల్ అండ్ బాబ్ అని. ఐ యూస్ టు హ్యావ్ దట్ ప్రైడ్. దేవుడు అన్నాడు, ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టు. ఇదే ఈ వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడాడు. లీవ్ దట్ జాబ్. ఈ రోజు నుంచి నేను పరలోక రాజ్యానికి ఉద్యోగస్తుని చేస్తున్నారా రా నాయన అన్నాడు. అది వదిలిపెట్టి వచ్చా. ఈరోజు 3 లక్షల జీతం ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆనందం, సంతోషం కన్నా అంతకంటే ఎక్కువ సంతోషం ఇచ్చాడు దేవుడు నాకు. వెన్ యూ డోంట్ కాంప్రమైజ్ యువర్ లైఫ్ అండ్ యువర్ క్యారెక్టర్, నీ క్యారెక్టర్, నీ పరిచర్య, నీ జీవితాన్ని దేవుని కొరకు రాజీ పడని దారిలో నీవు తీసుకొని వెళ్తే, అబ్రహాం లాగా నిన్ను నన్ను దేవుడు ఏమని పిలుస్తాడు? నా స్నేహితుడా అంటాడు. దట్ ఈస్ ద సెకండ్ క్యారెక్టర్ ఆఫ్ అబ్రహాం. మొట్టమొదటిది ఏంటి? 100% విధేయత. దేనికి విధేయత? దేవుని యొక్క మార్గానికి, డైరెక్షన్స్ ఆఫ్ గాడ్కి విధేయత, దేవుని యొక్క పిలుపుకి విధేయత. 2, రాజీ పడని స్వభావం. 3వది చూస్తాము, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 6 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇంతవరకు ఎవరు పరిశోధించారు? ఎవరి ద్వారా వచ్చింది పరిశోధన? ఇంతకుముందు సొదమ రాజు. ఇప్పుడు
దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఎట్లనగా ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంనకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో ఇట్లన్నాడు. ఏంటది? మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదనని చెప్పి. హల్లెలూయా. ఎవరి దగ్గర నుంచి వచ్చింది శోధన? ఇప్పుడు మన జీవిత ప్రయాణంలో మనుషుల దగ్గర నుంచి మాత్రమే కాదు టెస్ట్లు వచ్చేది, దేవుడు కూడా పరిశోధిస్తాడు. ఎలాగ పరిశోధించాడు అబ్రహాంని? 100 సంవత్సరాల తరువాత ఇచ్చినటువంటి కుమారుడు, 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఒక్కగానొక్క కుమారుడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ఒక్కగానొక్క కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకు, నువ్వు అత్యధికంగా ప్రేమించేటువంటి ఇస్సాకు, అందరికంటే ఎక్కువగా ఇష్టపడుతున్న ఇస్సాకు, చోటు చేసుకునే ఇస్సాకు, అందరికంటే నీ జీవితంలో నువ్వు అందరికంటే ఎక్కువగా జీవితంలో ప్రేమించే ఇస్సాకుని ఏం చేయాలి? చంపేయాలి అన్నాడు. నా అట్లాడంటే ఏం నాయనా నీకేమన్నా తెక్క? 100 సంవత్సరాల తర్వాత ఇచ్చావయ్యా, నేనేందో బిర్యానీ పార్టీ పెట్టి సెలబ్రేట్ చేసుకుంటా మళ్ళీ చంపేయి అంటావే, ఎట్లయ్యా? మా పక్కింట్లో జానయ్య ఉన్నాడు, ఆయనకు కూడా 2 కొడుకులు ఉన్నారు, ఆయన చూసుకో అంటా నేను. నిజంగా, ఎందుకంటే నా కొడుకు అంటే నాకు ఇష్టం. 4 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకంటేనే నాకు ఇష్టం. అంటే మరి ఆయనకి ఎంత ఉండాలో ప్రేమ 100 సంవత్సరాల తర్వాత. కానీ ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? రాత్రి మాట్లాడాడు, పొద్దున్నే పెట్టేబేడ సర్దుకున్నాడు అబ్రహాం. మళ్ళా విధేయత. 3 దినాల ప్రయాణంలో గొనగలేదు, సనగలేదు, వెళ్ళాడు. ఏమని చెప్తున్నాడు? మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి వచ్చేదాం. అంటే దహన బలి. అంటే దీన్ని బట్టి అబ్రహాం యొక్క క్యారెక్టర్లో మనం నేర్చుకునే 3వ క్యారెక్టర్ ఏంటో తెలుసా? దేవుని కొరకు ఏదైనా కూడా అర్పించి, ఏదైనా కూడా విడిచిపెట్టుకునేటువంటి స్వభావం. హల్లెలూయా. లార్డ్, ప్రభువా, నాకు నా జీవితంలో ఉన్న దేనికన్నా నీవే నాకు ప్రాముఖ్యత. ఈరోజు మన జీవితాల్లో జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. ఈరోజు మనందరి జీవితాల్లో ఒక ఇస్సాకు ఉన్నాడు. దెర్ ఈజ్ అన్ ఐజాక్ ఇన్ అవర్ లైఫ్. దెర్ ఈజ్ అన్ ఐజాక్. అది నీ భార్య రూపంలో కావచ్చు, నీ భర్త రూపంలో కావచ్చు, నీ బిడ్డల రూపంలో కావచ్చు, నీ పేరు కింద ఉందే డిగ్రీ ఆ రూపంలో కావచ్చు, నీకున్న డాక్టరేట్ ఉందే ఆ రూపంలో కావచ్చు, నీ బంధువుల రూపం, నీ ఆస్తి, నీ పేరు, నీ ప్రతిష్ట రూపంలో కావచ్చు. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఐజాక్ టుడే ఇన్ అవర్ లైఫ్. నీవు నేను అబ్రహాము లాగా దేవుని యొక్క స్నేహితుడా అని పిలువబడాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ ఐజాక్ను ఆల్టర్ దగ్గరికి తీసుకురావాలి, బలిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చి దాన్ని అర్పించి చెప్పాలి, ప్రభువా, దీనికంటే నీవు నాకు ముఖ్యమయ్యా. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ అబ్రహాం. ఈ జీవితంలో నీ కన్నను ఏది ఎక్కువ? ఈ పాట అన్నా తెలుసా? పాడండి. ఈ జీవితంలో నీ కన్నను ఏది? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ అబ్రహాం సెడ్ అండ్ డెడ్. దాన్ని ఏమంటారు? ఆరాధన, 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 ఆరాధన. మరొకసారి ఆరాధన, ఆరాధన. ఈ జీవితంలో యేసయ్యా నీ కన్నను ఏది? 2 చేతులు పైకెత్తి
ఓ ఈ జీవితంలో నీ కన్నను ఏదే. అబ్రహాములో ఉన్నటువంటి 3వ క్వాలిటీ ఇదే. ఈ జీవితంలో అయ్యా దేవా, నీకన్నా 100 సంవత్సరాల తర్వాత పుట్టిన ఈ కుమారుడేం పెద్ద గొప్ప కాదు, నాకున్న ఆస్తిపాస్తులు ఏం గొప్ప కాదు, నేను గొప్పగా చెప్పుకునే పరిచర్య పెద్ద గొప్ప కాదు. మీకు ఒక విషయం చెప్పనా, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క 2 ఎకరాల స్థలము నా పేరు పైన లేదు, నా కుటుంబం పేరు పైన లేదు, ఎవరి పేరు పైన లేదు. దట్ ఈస్ ఫర్ ది క్రిస్టియానిటీ యాజ్ అ గిఫ్ట్. అది నా సొంతం కాదు, అది దేవుడిచ్చిన దర్శనము, అది దేవుని యొక్క సార్వత్రిక సంఘాలు వాడుకోవడానికి. అక్కడ నిత్యత్వానికి ఆరాధనలు జరగాలి. ఎందుకు? ఈ జీవితంలో నా దేవుని కన్నా ఆ ల్యాండ్ నాకు ఎక్కువ కాదు. నో, ఈరోజు నీకు నాకు ఉండవలసినటువంటి 3వ క్యారెక్టర్ ఏంటది? దేవుని కన్నా మన జీవితంలో ఏది కూడా ఎక్కువ కాదు. కొన్నిసార్లు మనము కొన్ని వాటిని ఎక్కువగా ప్రేమిస్తాం. జాగ్రత్త. ఓకే, యథార్థంగా జవాబు చెప్పండి. మీ భార్యను ఎక్కువసార్లు ఐ లవ్ యూ చెప్తారా? దేవునికి ఎక్కువసార్లు ఐ లవ్ చెప్తారా? ఏం సిగ్గుపడి నవ్వుతున్నారంటే అర్థమైపోయింది ఆన్సర్. మీ భర్తకి ఎక్కువసార్లు ఏవండి ఐ లవ్ యూ అండి, నాకు మీరంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు అలాగ దేవునికి చెప్పావు? లేదా నీ బిడ్డలు ఎంత ముద్దుగుండారా బుగ్గ చెక్కిలోడు అట్లా ఇట్లా అని మన ముద్దులు పెడతా, అంత గారాభం మనం దేవుని దగ్గర చేస్తామా? దేవుడు గమనిస్తున్నాడు. ఎందుకో తెలుసా, ఈరోజు ఉదయం ఈ వాక్యమే చెప్పాను సిఎస్ఐ చర్చ్లో. నీ దేవుడనైన యెహోవా నగు నేను రోషము కలిగిన దేవుడను. ఆయనకి ఇష్టం లే కుల్లోడు. ఆయన కుళ్ళు అనే దానికంటే రోషం ఆయనకి. ఆయన స్థానంలో ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. అది నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ బిడ్డలైనా కూడా. ఫస్ట్ ఎవరు? ఇట్ హ్యాస్ టు బి గాడ్, ఓన్లీ గాడ్. దాని తర్వాతనే మన ఫస్ట్ జీవిత భాగస్వామి ఎవరు? బాబయ్య గారికి ఆయమ్మ కాదు, ఫస్ట్ దేవుడు. యాడైనా అనేరు నువ్వే అని. ఆ రోజుల్లో అనేవాళ్ళంలే, నాకు అంతా నువ్వే, నా ప్రాణం నువ్వే. కానీ ఈరోజు మనం ఏమన్నాలో తెలుసా? ప్రభువా నా సర్వం నువ్వే యేసయ్యా. అబ్రహాం హ్యాడ్ దిస్ 3 క్వాలిటీస్. మొట్టమొదటిది ఏంటది? 100% విధేయత కలిగిన జీవితం, దేవుని యొక్క స్వరానికి, దేవుని యొక్క డైరెక్షన్కి విధేయత చూపించిన జీవితం. రెండవది రాజీ పడని జీవితం. ఏ విషయంలో రాజీ? డబ్బుల విషయంలో కానీ, లోకం విషయంలో కానీ, ఏ విషయంలో కానీ. ఓకే, ఒక మంచి ఇంగ్లీష్ సాంగ్ ఉంది, మీకు అందరికీ తెలుసు. ఐ హ్యావ్ డిసైడెడ్ to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back. No. ఇంకా రాజీ పడను. ఒక అడుగు ముందుకేస్తే కొట్టుకుంటూ వెళ్ళిపోవాల్సింది యేసు నామంలో. హల్లెలూయా. మూడవది, దేవుని స్థానంలో ఎవరిని కూడా ఉండడానికి వీలు లేదు. దేవుని కన్నా ఏది కూడా మన జీవితంలో ఎక్కువ కాదు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామా? షార్టెస్ట్ మెసేజ్ నా జీవితంలో ఇదే. దేవునికి స్తోత్రం.